అందరికీ నమస్కారం అండి. మాది పోస్పేటరాగ మండలం. నా పేరు కమల. మాది పోస్పేటరాగ మండలం గోవిందపురం గ్రామంలో మేము ఏటీఎం మోడల్ 20 సెంట్లో పెట్టుకున్నామండి. మేము 3 సంవత్సరాల నుంచి ఏటీఎం మోడల్ వేస్తున్నాము. ఈ ఏటీఎం లో మాకు ఒక 18 నుంచి 20 రకాల వరకు వేయడం జరుగుతుంది. ఇందులో ఆకుకూరలు వచ్చిన టైంలో అయితే మాకు నెలకి 3000 నుంచి 4000 వరకు వస్తుందండి. తర్వాత ఆకుకూరలు సీజన్ కానప్పుడైతే మాకు ఒక 2000 వరకు కాయగూరల నుంచి ఆదాయం వస్తుంది. మేము ఏటీఎం లోను బొప్పాయి, అరటి, నిమ్మ, జామ కూడా ఈ మిర్చిలో కూడా మాకు ఇది 1 ఇయర్ క్రాప్ మొక్క. దీంట్లో మాకు ఒక మొక్కకి ఒక 1/2 kg మిరపకాయలు వస్తాయి. మేము వారం వారం ఇది ఏరడం జరుగుతుంది. మిరపకాయలు మాకు ఇప్పటికైతే ఒక 20 kgలు మిరపకాయలు వచ్చాయండి. కేజీ ఎండు మిరపకాయలు మేము 200 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. మేము రైతులు కూడా అమ్మాము. మేము పేడ మూత్రం ఇంగు ద్రావణం కొట్టడం జరిగింది. ఈ ముడసలు తగ్గింది. దీని తర్వాత జిల్లెడు కషాయం మేము స్ప్రే చేస్తాము. పురుగు రావడం వల్ల పలుపత్ర కషాయం కూడా స్ప్రేయింగ్ ఒక 1 వీక్ అయిందండి, చేయడం జరిగింది. మేము జీవామృతం కూడా 15 రోజులకు ఒకసారి వేయడం జరుగుతుంది. మాకు జీవామృతం ఫిట్ కూడా ఉంది ఇక్కడ. దాని ద్వారా మేము వాటర్ ద్వారా జీవామృతం కూడా వేసాము. కారం కూడా మీ ఇంట్లోకి వాడుకోవడానికి కారం కూడా మేము ఆడించుకున్నామండి. మాకు ఏటీఎం లో పండించిన కూరగాయలని మేము మండల ఆఫీసులో మండే వీక్లీ స్టాల్ పెట్టడం కూడా జరుగుతుంది. ఆకుకూరలు వేయడం జరిగిందండి. పాలకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, చుక్కకూర, మెంతికూర కూడా వేయడం జరిగింది. ఇది వేసి మాకు ఒక 10 రోజులు అవుతుందండి. ఇక మొలకు కూడా బాగా వచ్చింది. ఈ 20 సెంట్ల ఏటీఎం లో మాకు ఈ కొబ్బరి మొక్కల నుంచి వచ్చిన ఆదాయం 40 రోజులకి ఒక 140-150 బొండాల వరకు వస్తాయండి. ఒక్కొక్క బొండం ధర 20 రూపాయలు. అలాగా సంవత్సరానికి ఒక 8 సార్లు తీయడం జరుగుతుంది. ఒక 25,000 వరకు మాకు ఈ కొబ్బరి బొండాల నుంచి ప్రధాన పంట నుంచి మాకు ఆదాయం వస్తుందండి. ఇది జీవామృతం ఫిట్ అండి. ఇది 500 నుంచి 600 లీటర్ల వరకు ఇందులో వాటర్ పడుతుంది. ఇందులో సామూహికంగా మేము ఇక్కడ జిల్లెడు కషాయం అనేది తయారు చేసుకోవడం జరిగింది. ఒక 200 లీటర్లు వాటర్కి ఒక 20 కేజీలు జిల్లెడాకులు దంచి ఒక 10 లీటర్లు ఆవుమూత్రం వేసి కొంచెం ఆకు కొనడానికి కొంచెం పేడ వేసి ఇది జీవామృతం తయారు చేయడం జరిగింది. అలాగే 600 లీటర్లు సామూహికంగా తయారు చేసుకోవడం జరిగిందండి. ఇది పొటాషియం బదులుగా ప్రత్యేకంగా జిల్లెడు ద్రావణం స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది.